ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు మనం కృష్ణ వశీకరణ మంత్రం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ మంత్ర జపం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఆచరిస్తే మన యొక్క ఫలితం అంతా కూడా త్వరగా వస్తుంది, అలాగే ఇది ప్రధానముగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచేటట్టుకు మనకి సహకారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ కృష్ణుడి యొక్క మంత్ర జపం చేసుకోవడం ద్వారా మనకి ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే మంత్ర జపం ఎలా చేసుకోవాలి, మీరు ఈ యొక్క మంత్ర జపం మండల దీక్ష పాటు చేయటానికి ప్రయత్నం చేయాలి. అంటే 41 రోజుల పాటు ఒకే నిర్దిష్టమైనటువంటి సమయంలో గనక చేసినట్లయితే మనకి ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. మనం మంత్ర జపాలతో మన యొక్క లైఫ్ పార్ట్నర్, మన జీవిత భాగస్వామిని మనం ఖచ్చితంగా ఆకట్టుకోగలుగుతాం. మనకి దూరంగా ఉన్నవాళ్ళు కానీ లేదా కొంత ఎడబాటుతో ఉన్నవారు కానీ ఈ మంత్ర జపంతో మనకి ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా భార్యాభర్తలు ఎవరైతే ఎడబాటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, వారి మధ్య అన్యోన్యత అనేటటువంటిది లోపిస్తుందో, అటువంటి భార్యాభర్తలు గనక ఈ మంత్ర జపము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఇంకా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు వారు వివాహానికి వెళ్ళేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ మంత్ర జపము 41 రోజుల పాటు రోజుకి 108 సార్లు తెల్లవారి 4 గంటల నుండి 6 గంటల మధ్య సమయంలో గనక ఈ మంత్ర జపం చేసుకున్నారు అంటే మనకి ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహంతో మనకి చాలా చక్కనైనటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేటటువంటి వస్తాయి. మనకి ఉన్నటువంటి ఆ ఎడబాటుగా ఉన్నటువంటి వారు ఎవరైతే దూరంగా ఉన్నారో వారు మనకి దగ్గరై వారి మధ్య అన్యోన్యత అనేటటువంటిది ఉండి వారు చక్కగా జీవనం సాగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా చిన్నదైనటువంటి మంత్రం జపం. కాబట్టి ఈ మంత్ర జపంతో మీరు ఖచ్చితంగా మీ ఎదుటివారి మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారిని ఆకర్షించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో క్లీం అనేటటువంటి శబ్దం ఉంటుంది. ఈ క్లీం అనేటటువంటి శబ్దము ప్రత్యేకంగా వశీకరణం చేయడానికి ఆ సందర్భంలో మనకి ఉపయోగపడుతుంది. అయితే మరలా వశీకరణం అన్నారు కదా అని మరలా పరిచయం ఖచ్చితంగా ఉండాలి, భార్యాభర్తలై ఉండాలి, లేదా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు వారు వివాహానికి వెళ్లి ధర్మబద్ధంగా ఉన్న వారికి మాత్రమే ఈ మంత్ర జపము పనిచేస్తుంది. మరి ఇటువంటి రిలేషన్స్ కైనా సరే ఈ మంత్ర జపం అనేటటువంటిది పనిచేయదు. ఈ యొక్క మంత్ర జపము మీరు తులసిమాలను ఉపయోగించి మంత్ర జపం చేసుకోవాలి. తులసిమాలతో ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు ఈ యొక్క మంత్ర జపము ప్రతిరోజు 108 సార్లు ప్రాతకాలంలో 4 గంటల నుండి 6 గంటల మధ్యలో గనక చేయగలిగితే మీరు కోరుకున్నటువంటి మీ ఎడబాటుగా ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మీ వద్దకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకేవో చిన్నపాటి సమస్యలు తగాదాలు ఉండడం వల్ల కొంత ఎడబాటుకు దూరమై ఉంటారు కదా, ఆ యొక్క ఎడబాటు అంతా కూడా మీకు తొలగిపోయి మీరు దగ్గరగా ఉండి మీరు అన్యోన్యంగా ఉండి చక్కనైనటువంటి జీవనం సాగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ మంత్ర జపం ఏమిటి అంటే, ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్ర జపము మీరు 108 సార్లు తులసిమాలతో ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో గనక చేసుకున్నారు అంటే ఎవరైతే భార్యాభర్తలు ఎడబాటుతో ఉన్నారో వారు దగ్గరయ్యి వారు చక్కగా జీవించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఎవరికైతే ఉంటుందో వారు ఈ పరిహారం ఆచరించి చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.